ఆల్ మరో మినీ వ్లాగ్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. చికెన్ అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకుని మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అందులోనే పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కలిపి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా థిక్గా రావాలంటే ఒక 2 టమాటాలు జీడిపప్పులు వేసుకుని మిక్సీ పట్టుకుని అది కూడా చికెన్ ముక్కల్లో వేసి కలిపేసి మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేసుకుంటే. అందులోనే ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే నీచు వాసన లేకుండా బాగుంటుంది కర్రీ. టేస్ట్ కూడా కలిపేసుకున్నాక నీరంతా ఎగిరిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకొని నూనె పైకి తేలేదాకైతే కుక్ చేసుకోవాలి. అదిగోండి నూనె అయితే పైకి తేలినప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కలిపేసుకుని అయితే ఉడికించుకోవాలి. దింపే ముందు అయితే ధనియాల పొడి అలాగే గరం మసాలా కొంచెం అయితే వేసుకొని దింపేసుకోవడమే. ఇంట్లో కొత్తిమీర లేదనమాట, విడి రోజుల్లో కదా, ఇంక అందుకే వేయలేదు. ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చికెన్ గ్రేవీ కర్రీ థిక్గా చాలా బాగా అయితే వచ్చింది. నచ్చితే కనుక లైక్ చేసి